హాయ్ ఎవరీవన్, ఎలా ఉన్నారు అందరూ? దసరాకి మా పుట్టింటికి వచ్చాం కదా! వెళ్ళేటప్పుడు మా అమ్మ మా కోసం చాలా స్నాక్స్ చేశారు. అందులో ఫస్ట్ అయితే చెక్కలు. దాంట్లో అప్పుడే తీసిన ఫ్రెష్ వెన్నపూసేస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో, ఇన్ని పిండి వంటలు నుంచొని చేయడం కష్టం కాబట్టి కింద సెటప్ పెట్టుకున్నాము. సో, ఈజీగా కూర్చొని చేసుకోవచ్చారని. చెప్పా కదా! అప్పుడే ఫ్రెష్‌గా తీసిన వెన్నపూస వేశారని. ఇంకా మిగిలిన వెన్నపూసనేమో నెయ్యిగా కరిగిస్తున్నారు. మా అమ్మ చక్రాలు లేదా కారపూస వేయడానికి ఇలాంటి గన్ని మిషన్ యూజ్ చేస్తారు. ఇదైతే చాలా ఈజీగా ఉంది. దీని యొక్క లింక్ కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి, షేర్ చేస్తాను. ఒక పక్క మా అమ్మ అయితే కారపూస చక్రాలు చేస్తున్నారు. మరో పక్క నేనేమో చెక్కలకి ప్రిపేర్ చేస్తున్నాను. చక్రాలు ఎన్నైనా చేయొచ్చు కానీ, ఈ చెక్కలు చేయాలంటేనే ఆ ఉండలు చుట్టి, దాన్ని నొక్కి, మళ్ళీ నూనెలో వేసి చాలా పెద్ద ప్రాసెస్. బట్ తినేటప్పుడు అలానే టేస్టీగా ఉంటాయిలేండి. చూసారు కదా! ఎంత బాగా చేశారో మా అమ్మ కారపూస. మా అమ్మ ఇలాంటి పిండి వంటల ఎక్స్‌పర్ట్ అండి. ఎక్స్‌పర్ట్ అంతే. ఈసారి మా అమ్మ చక్కల్లో నువ్వులు కూడా వేశారు. నిజంగా టేస్ట్ అద్భుతంగా ఉన్నాయి. మీ ఎవరికన్నా డీటెయిల్ రెసిపీ కావాలనుకుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఈసారి మా ఇంటికి వెళ్ళినప్పుడు మీతో షేర్ చేస్తాను. అవును, ఇంతకీ మీరు మీ పుట్టింటి నుంచి ఏమేమి సామాన్లు తెచ్చుకున్నారనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.